అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. వీడియోస్ పెట్టకనైతే చాలా రోజులైపోయింది కదా అసలు. నేను ఆల్రెడీ చెప్పిన కదా, అప్పుడు నాకు నవరాత్రులు చేసేటప్పుడు 8th డే వరకు చేసిన తర్వాత చేయలేకపోయాను అని చెప్పేసి, ఎందుకు చేయలేకపోయాను అనేది ఈ వీడియోలో చెప్తాను, చూడండి. 8th డే మార్నింగ్ సరస్వతి అవతారం కదా, ఆ రోజు మార్నింగ్ లేచి దీపం ముట్టిన తర్వాత మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ ఉంటుంది కదా, ఆమె ఏజ్డ్ పర్సన్ అనమాట. చాలా రోజుల నుంచి, అంటే ఒక 2 months నుంచి బాగాలేదనమాట ఆమె. నేను అనుకున్నా అట్లనే ఉంది కదా, ఏమవుతుంది అని నేను అట్లా చేసుకున్నాను అనమాట దేవి నవరాత్రులు. కానీ మధ్యలో ఇట్లా అవుతుంది అనుకోలేను, ఆమె చనిపోయింది. నేను పూజ చేసిన, మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయిండు, పిల్లలకి హాలిడేస్ కదా, వాళ్ళు ఇంకా లేట్గానే లేస్తారు. ఇక నేను పూజ చేసిన తర్వాత కాల్ చేసిండ్రు అనమాట, ఇట్లా చనిపోయింది అని చెప్పగానే ఇక నేను ఇంటికి వెళ్ళిపోయినాం ఆ రోజు. ఇక మా ముందు ఒక అక్క ఉంటుంది అనమాట, ఆ అక్కని పిలిచి పీట కదిలించేసేయమన్నాం. ఎందుకంటే కలశం పెట్టుకున్నాను కదా, పీట కదిలించేసేయమని చెప్పిన. ఆమె కదిలించేసింది. మేమైతే ఇంటికి వెళ్ళి ఒక 5 days తర్వాత మళ్ళీ వచ్చినాము. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 13 daysకి, అంటే మా ఆయన వాళ్ళ నానమ్మ చనిపోయినాక మళ్ళీ ఒక 13 daysకి ఇంకొక ఆమె చనిపోయింది. అంటే వాళ్ళు కూడా మా పాలోళ్ళే అనమాట. ఇంకా ఇట్లనే సరిపోయింది మాకు తిరగడము, ఇంతే ఇట్లనే ఉందన్నమాట. మళ్ళీ ఇప్పుడు దీపం పెట్టుకోవడం కూడా వద్దన్నారు. అంటే ఈయన మన్మడు కదా, ఏం కాదు అని అన్నారు. కానీ ఒక నెల తర్వాత చనిపోయిన మా ఇంట్లో చనిపోయింది కదా వీళ్ళ నానమ్మ చనిపోయిన నెల తర్వాత దీపం పెట్టుకోవచ్చంట. మళ్ళీ ఇంకొక ఆమె ఆమె చనిపోయింది కదా, ఆమె చనిపోయింది అని ఆమె పట్టుకోవద్దు ఇక వాళ్ళది. అంటే ఒక 11 days పట్టుకోవాలి వాళ్ళది. 11 days తర్వాత మాకు దీపావళి కూడా చేసుకోలేము అసలు. ఎందుకంటే ఆమె చనిపోయి 11 days కాలేదు, దీపావళి చేసుకోవద్దు అని అంటే దీపావళి చేసుకోలే. పాపం పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్మెంట్ అయ్యారనమాట. ఇక పిల్లలు గుండ్లు చేయించుకొని వచ్చిన తర్వాత, ఇది ఒక 15 days 20 days బ్యాక్ తీసిన వీడియో. అసలు వీడియోస్ పెట్టడానికి కూడా అవ్వట్లేదు, వీడియో ఎడిట్ చేయడానికి. ఎందుకంటే తిరగడం ఇదే సరిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ చల్లటి నీళ్ళ స్నానాలు, వెదర్ చేంజ్కో మరి వాటర్ చేంజ్కో ఏమో కానీ అందరికీ జలుబులు, జ్వరాలు, దగ్గులు అందరికీ అనమాట. చాలా సిక్ అయిపోయినాం. కొంచెం క్యూర్ అవుతున్నాం అనేసరికి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ సెట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది అసలు. ఈ 2 months నుంచి అయితే మాకు ఫీవర్స్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఈ నెల మొత్తం మా మీదనే వచ్చిందేమో అని. అట్లుందనమాట మా ఇంట్లో పరిస్థితి. ఇప్పుడైతే కొంచెం క్యూర్ అయినరు పిల్లలు. అందుకనే ఈరోజు వాయిస్ అయితే చెప్తున్నాయి. వీడియో ఎప్పుడో తీసింది కానీ వాయిస్ చెప్పడానికి కూడా కుదరట్లేదు. ఇక ఆ రోజైతే స్కూల్ ఉండే పిల్లలకి బాక్స్లు అయితే పెట్టి పంపించేసిన. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, నేను మిషన్ నేర్చుకుంటున్నా కదా, యూట్యూబ్లో చూసే మిషన్ నేర్చుకుంటున్నాను అనమాట. అది నేర్చుకోవడానికే టైం అంతా అయిపోతుంది. దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అనమాట. ఈ వీడియోస్ పెట్టడము, వీడియోస్ తీయడము అంత కేర్ తీసుకోవట్లేదు, అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు దీని మీద. ఆ మిషన్ నేర్చుకోవాలి, ఎలా కుట్టాలి, డ్రెస్సెస్, బ్లౌజులు ఇవన్నీ దానిపైనే ఉందన్నమాట ధ్యాస. వీడియోస్ అవే చూస్తూ ఉన్నా, స్టిచ్చింగ్ ఈజీగా ఎట్లా నేర్చుకోవాలి అనేది. కట్టింగ్ వచ్చేస్తే మిషన్ ఆల్మోస్ట్ వచ్చేస్తుంది మనకి. అందుకని అవే చూస్తున్నాను అనమాట. అందుకని వీడియోస్ పెట్టడం అయితే అస్సలు కుదరట్లేదు నాకు. ఈరోజు ఎట్లయినా ఈ రోజు నుంచి అయితే డే బై డే అన్న వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. షార్ట్స్ కూడా పెట్టట్లేదు అసలు నేను, ఎందుకంటే వీడియోస్ ఏం షూట్ చేయట్లేదు నేను. అందుకని ఇది మళ్ళీ కార్తీక మాసం కదా, అసలు పూజ చేసుకోకపోతే నాకైతే అసలు ఏదోలాగుంది. ఇంట్లోనైతే నాకు ఏదో కోల్పోయినట్టు అంత డల్గా ఉందన్నమాట ఇల్లంతా. పూజ ఉంటేనేమో మార్నింగే లేచి దీపం పెట్టుకోవడము, పూజ చేసుకోవడము, అట్లా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దీపం పెట్టుకోవట్లేదు కదా, ఇంకా 1 month కాలేదు. అందుకని చెప్పేసి ఇంకా ముట్టించుకుంటలేను దీపము. అందుకని అసలు ఏదోలా ఉంది ఇంట్లో. ఇంకొక 1 week అట్లా అయితే ఇక దీపం అయితే పెట్టుకుంటానమాట. ఇక ఇక్కడ నేనైతే బియ్యం గాలిచ్చేసి బియ్యం పెట్టి మార్నింగ్ అయితే పిల్లలకి పన్నీర్ కర్రీ చేసి చపాతీ చేసి పంపించేసిన వాళ్ళకి. ఇక మా ఆయనకైతే తోటకూర వండిన అనమాట. ఇక మిషన్ అయితే చూడండి మొత్తం దుమ్ము అయిపోయింది. చాలా రోజులు అవుతుంది కదా అసలు. ఒక 10 days వచ్చి జ్వరాలు తగ్గిన తర్వాత ఈ వీడియో తీసిన అనమాట. ఇక మిషన్ అయితే మొత్తం దుమ్ము అయిపోయింది.
మస్తు దుమ్ము ఉంటుంది మాకైతే. అసలు ఏదైనా వస్తువు మనం ఒక 1 వీక్ దాన్ని ముట్టుకోకుండా ఉంటేనైతే దాని మీద చాలా దుమ్ము పడుతుందనమాట. ఇక మిషన్ అయితే ఆ రోజు నేను స్ట్రెయిట్ లైన్స్ నేర్చుకున్నా కదా ముందు. ఇది జిగ్జాగ్ లైన్స్ అట్లా ఎట్లా కుట్టాలి, ఇట్లా డబల్ మడతేసి ఎలా కుట్టాలి, కర్వ్ లాగా ఎట్లా కుట్టాలి అనేది నేర్చుకుంటున్నా. అవన్నీ అయిపోయినాయి ఇప్పుడైతే. నేను రీసెంట్గానే ఒక చిన్నపిల్లల ఫ్రాక్, అలాగే నేను కూడా ఒక ఫ్రాక్ కుట్టుకున్న, సారీ కట్ చేసుకొని చాలా బాగా వచ్చింది. అది కూడా షేర్ చేస్తాను మీకు త్వరలోనే. వీలైతే నేను ఒక 2-3 డేస్ తర్వాత వీడియోలు అయితే షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్ట్ ఉంది కదా నాకు, తొందరగానే వచ్చేసిందనమాట. అందరూ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నా అంటే షాక్ అవుతున్నారు అనమాట. అలా ఇలా నేర్చుకుంటున్నావు గ్రేటే అనుకుంటా. కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఎట్లయినా నేర్చుకోవచ్చు కదా మనము. ఇక అయితే మిషన్ కోసేపు అయితే తొక్కిన తర్వాత ఇక పిల్లలకైతే ఈవినింగ్ జ్యూస్ చేద్దాము. కొద్దిసేపు అయితే పడుకున్నా అండి. అసలు పడుకోకపోతే అవ్వట్లేదు నాకు. ఎందుకో అసలు నాకు ఈ చల్లగాలి పడట్లేదండి. మార్నింగ్ లేస్తే తుమ్ములు వచ్చేస్తున్నాయి. మార్నింగ్ అసలు ఆగకుండా ఒక 20-30 తుమ్ములు అయితే తుమ్మిన నేనైతే ఆ రోజు. మా ఆయన అయితే తుమ్ములు వస్తున్నాయి అని చెప్పేసి మెడికల్కి వెళ్ళి టాబ్లెట్ అయితే తీసుకొని వస్తే అప్పుడు అయిపోయినాయి తుమ్ములు. అన్ని తుమ్ములు వచ్చినాయి. అసలు చల్లగాలి పడట్లేదు నాకు. ఇక మార్నింగ్ కొంచెం లేట్గానే లేస్తున్నా. మధ్యాహ్నం కూడా కొద్దిసేపు పడుకున్నా అండి. పడుకోకపోతే అసలు అవ్వట్లే బాడీ. అందుకని పడుకొని లేచి పిల్లలకైతే బీట్రూట్, క్యారెట్, పచ్చి కొబ్బరి ఉండే ఇంట్లో. ఆ పచ్చి కొబ్బరి వేసి జ్యూస్ అయితే చేసి ఇచ్చేసిన. మళ్ళీ వాళ్ళు మధ్యాహ్నం చపాతీ తీసుకెళ్ళిండ్రు కదా, రైస్ తినలేరు అని చెప్పేసి ఆ రైస్ ఉన్నది, పెరుగు కూడా ఉందన్నమాట. దద్దోజనం చేసిద్దాము అని పెరుగు అవన్నీ కలిపేసి తాలింపేసి ఇచ్చేస్తే తినేసిండ్రు వాళ్ళైతే. ఇలా గడుస్తుంది నా లైఫ్ అయితే. అసలు ఇంట్లోనైతే అసలు ఎవ్వరికి హెల్త్లు బాగుండట్లేదండి. అదే కొంచెం అట్లా ఏదోలా ఉందనమాట. పిల్లలకు తప్పితే నాకు తప్పితే పిల్లలకు ఇలానే సిక్ అవుతూ ఉన్నాం ఇంట్లో అందరము. దద్దోజనం అయితే చాలా బాగా వచ్చింది. వాళ్ళకి దద్దోజనం పెట్టేసి మార్నింగ్ నుండి టిఫిన్ చేసిన బాసన్లు అట్లనే ఉన్నాయన్నమాట. అవన్నీ తోముతున్నాయి ఇక్కడ. దోశపు కోసం అయితే పిండి నానబెట్టుకున్న జొన్నలు, కొర్రలు అవన్నీ వేసి అవైతే గ్రైండర్లో వేసేసుకున్నాను. గ్రైండర్లో వేసి అది అయిపోయిన తర్వాత బాక్స్లలో తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంతేనండి వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో ఎలా ఉందో చివరి వరకు చూసిండ్రు కదా, ఒక లైక్ అయితే చేయండి. మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోసే ఉంటాయండి ముందు ముందు అన్నీ. స్టిచ్చింగ్ గురించి కానీ, కుకింగ్ గురించి కానీ, అలా మగ్గం వర్క్ గురించి ఉంటాయన్నమాట వీడియోస్. ఇంతేనండి. అందరికీ ధన్యవాదాలు.